సార్ విభజన హామీలు ఆల్మోస్ట్ 90% వరకు కేంద్ర ప్రభుత్వము తీర్చేసింది. ఇంకా ఉన్న 10-15% ఇరు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పి రీసెంట్ గా కూడా లాస్ట్ ఒక 8-9 డేస్ బ్యాక్ కూడా కేంద్ర ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో అధికారుల్ని ఇరు రాష్ట్ర ప్రభుత్వాల అధికారులను కూర్చోబెట్టి మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళు చిన్న ఉన్నాయి, వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. అంచేత ప్రత్యేక హోదాని కానీ ఇంకోటి ఇప్పుడు మీకు ఓన్లీ కేంద్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కనబడుతుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగుదేశం కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి ఏం లేదు. ఓన్లీ సంక్షేమ పథకాలు వాళ్ళు చేస్తున్నారు, అది కూడా కేంద్రం నిధులు ఇస్తే వాళ్ళు చేస్తున్నారు అంతే. సో అది ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే నేషనల్ హైవే చూడండి, రాష్ట్ర రోడ్లు చూడండి, అది అర్థమైపోతుంది. చేస్తుంది రాష్ట్రం అధోగతి పాలు, రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అధోగతి పాలు అనేది ప్రజలు అర్థమైంది. ఒక బంపింగ్ మెజారిటీ తోటి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో మంచి స్థానాలను గెలవబోతోంది. సో ఈసారి ఇప్పుడు పొత్తు అనేది జనసేన బీజేపీ ఇంక్లూడింగ్ టీడీపీ ఉంటుందా, లేకపోతే ఓన్లీ జనసేన బీజేపీయే ఉంటుందా? రఘురామ్ గారు, మీకు క్లారిటీ త్వరలో వస్తుందండి. యూ విల్ గెట్ ఎ క్లారిటీ వెరీ సూన్. త్వరలోనే మీకు క్లారిటీ వస్తుంది. సో త్వరలోనే క్లారిటీ వస్తుంది అంటే నిన్న జరిగిన భేటీలో ఆ ప్రస్తావన కూడా ఏమైనా వచ్చిందా బీజేపీ గురించి? వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదండి. వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు కదా, తెలుగుదేశం సేన మేము లేవు మధ్యలో కదా అక్కడ ఆ మీటింగ్ లో, అనేది తెలియదు మాకు. ఓకే, సో పవన్ కళ్యాణ్ ఏమన్నా మీ వైపున కూడా మాట్లాడారా? తెలియదండి ఏం మాట్లాడుకున్నారు అనేది, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ కాబట్టి we will wait. ఓకే, సో మీరు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సినిమా మీకు సినిమా పోస్టర్లు చూసారండి. ఓకే, సినిమా పోస్టర్ టీజర్ రిలీజ్ చేస్తారండి. సినిమా స్టోరీ అంతా చెప్తారు. సో పోస్టర్ పలానా తారీఖున డేటు, సినిమా రిలీజు, ఇదిగో టీజర్, ఇదిగో పాట అనే చెప్తారు. అయితే ఇక్కడ రెండు అంశాలు రఘురామ్ గారు, అయ్యా పోస్టర్ లో అక్కడ ఎవరున్నారు, ప్రధాన పాత్రధారులు ఎవరు కీ రోల్ ప్లే చేయబోతున్నారు అనేది ఒక క్లారిటీ ఉంటుంది. సెకండ్ క్లారిటీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కూడా ఉంటుంది కదా. అవునండి, అందుకనే కొంతమంది ఇప్పుడు కొన్ని మూవీస్ ఎవరు మెయిన్ విలనో దాని పోస్టర్ లో ఉండదండి. హీరో మాత్రం ఉంటాడు, హీరోయిన్ కూడా ఒక్కొక్కసారి ఉండదు. అంచేత పోస్టర్ చూసి అంత అర్థం కాదు కాబట్టి ఇది కూడా అంతేనండి. సో వెయిట్ ఎలక్షన్ డేట్ అయితే రిలీజింగ్ డేట్, సో అంచేత వెయిట్ ఫర్ ది ఫర్దర్ డేట్ అంతే. హీరో ఎవరండి? క్లారిటీ ఫుల్ ఉందండి. హీరో ఎవరు? ఫుల్ క్లారిటీ బీజేపీనే హీరో. ఓకే, బీజేపీనే హీరో. ఓకే, సో ఇప్పుడు రిలీజింగ్ డేట్ అనేది ఎప్పుడు ఉండబోతోందండి? హీరో ఎస్, ఎలక్షన్ డేట్ రిలీజింగ్ డేట్ అండి. అది ఎప్పుడుంది యాక్చువల్ గా? సో ఫిబ్రవరిలో ఉంటుందా, మార్చ్ ఆర్ ఏప్రిల్? ఎలక్షన్ డేట్ కి అది త్వరలో అన్నాను, అందుకనే త్వరలో రిలీజ్ అంటారు చూసారా. డేట్ చెప్పరు కొన్ని సినిమాలు, త్వరలో రిలీజ్ అంటారు. మనం ఊహించుకోవడం ఏ నెలలో పండుగ ఉందా, ఎదురుగుండా ఏం వస్తుంది, దీపావళి సంక్రాంతిగా చూసారు చెప్తారు కదా, త్వరలో రిలీజ్ అని పెడతారన్నమాట. అలాగే ఇది కూడా వీ హ్యావ్ టు త్వరలో క్లారిటీ. సో అన్నిటి కోసం మేము ఎదురు చూడాలి. బట్ కార్యకర్తలకి, మీ క్యాడర్కి, అక్కడ ఉన్నటువంటి లీడర్కి, ఇంక్లూడింగ్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలికి కూడా క్లారిటీ ఉందా? పిచ్చ క్లారిటీ బీజేపీ క్లారిటీతో ఉందండి. ఓకే, మేము ఇప్పుడు సినిమా తీసేవాళ్ళకి క్లారిటీ ఉండదా అండి? డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి సినిమా స్టోరీ తెలుస్తుంది, సినిమాలో ఏం జరుగుతుందో తెలుస్తుంది, ఎవరు హీరో ఎవరు విలన్ మొత్తం తెలుస్తుంది, క్యారెక్టర్లను తెలుస్తుంది. మేము చెప్పం కదా బయటికి, చెప్పేస్తే సినిమా అయిపోతుంది కదండి. సినిమా థియేటర్ ఎందుకు వస్తారు? అలాగే ఎన్నికలకి టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా క్లారిటీ త్వరలో వస్తుంది. ఇప్పుడు ఇది అనేది దెన్
సో ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ మా క్యాడర్ కానీ సో రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? రిసీవింగ్ అనేది ప్రాపర్ గా ఉంటుందా? ఎందుకంటే ఇన్ని సస్పెన్స్లు పెడుతున్నారు, ఎక్కడ క్లారిటీ అనేది లేకుండా వస్తుంది అంటే డెఫినెట్ గా బీజేపీ ఎక్కడైనా స్ట్రాటజీ చేస్తే సక్సెస్ అని అన్ని చోట్ల కూడా. ఈవెన్ తెలంగాణ కూడా బీజేపీ సక్సెస్ 20 చోట్ల 20 కాన్స్టిట్యున్సీస్ లో సెకండ్ ప్లేస్ లో వచ్చాం అంటే ఎలా మట్టి కనిపించామని చూడండి. మేము గెలవకపోవచ్చు, 8 సీట్లే గెలవచ్చు, కానీ 20 చోట్ల సెకండ్ పొజిషన్స్ లో చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయినవి. ఆ విధంగా బీజేపీ ఒక ప్రభావాన్ని, ఒక శక్తివంతమైన ప్రభావాన్ని చూపించింది తెలంగాణలో. అయితే రఘురామ్ గారు చూస్తారు అది కూడా. రఘురామ్ గారు తెలంగాణకి సంబంధించి 2014లో 5 సీట్లు వచ్చాయి, 2018లో బై ఎలక్షన్తో కలిపి 3 వచ్చాయి, ఈసారి 5+3 8 అయ్యాయి. బట్ 14లో 19లో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా బీజేపీకి రాలేదు, జనసేనకు కూడా రాలేదు, అక్కడ కాంగ్రెస్ కూడా ఇప్పటికీ ఖాతా తెరియలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 2024లో ఎన్నికల్లో ఎలా ఖాతా తెరుస్తారని మీరు అనుకుంటున్నారు? చూడండి, 1 సీటు నుంచి 2 నుంచి చెప్పారు మీరు 8 వచ్చాయని.